హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాం. అలా జామ్ కూడా తెచ్చుకున్నాం. అగ్గిపెట్టె తీసుకున్నా. ఇంకా మంట పెట్టి ఆమ్లెట్లు వేసుకొని తర్వాత మీకు ఎట్లుంటుందో చూపిస్తా. మా తమ్ముడు ఇంతసేపు అగ్గిపెట్టేదేరా అంటే ఈ అగ్గిపెట్టేదే అంటే సిగరెట్లు ఇచ్చాడు. అట్లాంటి మహానుభావుడు వాడు. అంటుకున్నది కట్టెలు ఎత్తుకున్నా. ఎగ్ ఆమ్లెట్కి మేము ఉల్లిగడ్డ కోసుకుంటున్నాం, ఎందుకంటే లేట్ అవుతుంది. మంట కూడా స్టార్ట్ అయింది. రపరప కోసేసుకుంటే ఇట్లా విసుకుతే ఉల్లిగడ్డ అనేది చిల్లం పొలమై మంచిగా సన్నగా అవుతుంది. మనకు ఆమ్లెట్ కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లడ్డుకుంటే బాగా రాదు. అలా ట్రే మొత్తం తెచ్చుకున్నాం. ఇంకో తాడు కూడా ఇప్పేసిన. ఇంకో గుడ్లు ఇప్పుడు ఒకటి తీసుకొని తిక్కున వల్ల కొట్టుకొని వెళ్ళేస్తా. ఒక దాంట్లో 2 గుడ్లు వేసుకోవాలన్నా. ఇంకో గట్టి కొట్టకూడదు, మొత్తం బొక్క పడతాయి. ఇలా వేసుకోవాలి. ఇక ఇలా వేసుకోవాలి. ఒక బ్రెడ్కు 2 గుడ్లు అన్న. ఒక బ్రెడ్కు 2 గుడ్లు వేసుకోవాలి. ఇంకో మనకు సరిపోయేంత ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇల్లు వేసుకోవాలి. ఇంకో ఇట్లా వేసుకోవాలి. మిరప్పొడి కూడా వేసుకోవాలి. ఇంతసేపు ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, సరిపోయేంత కారం వేసుకోవాలి. అంటే మాకు సరిపోయేంత మేము వేసుకుంటాం, మీకు సరిపోయేంత మీరు వేసుకోవాలి. ఇది మాకు సరిపోతుంది. ఇంకో సాల్ట్ కూడా సన్నపు తీసుకోవాలి. ఇంత ఏం పట్టదు అని. ఇంకోనా మసాలా ప్యాకెట్ తెచ్చినాం. ఇదే కూడా వేసుకుంటాం మసాలా. మరీ ఎక్కువ వేసుకోవద్దు అన్న, మసాలా ఉందని మొత్తం ఘాట్లేస్తుంది. చాలన్న. ఇంకో పెద్ద చెంచా తీసుకున్నాం. దీన్ని బాగా లొడకొట్టేస్తేనే ఆమ్లెట్ మంచిగా వస్తుంది అన్న. బాగా లొడకొట్టాలన్న. మిక్సింగ్ బాగా వేసుకోవాలి. ఇంకో చూడండి అన్న, మిక్సింగ్ బాగా వేసుకోవాలి. ఇవి ఇంకా తిప్పుతూనే ఉండాలి. అన్నీ మిక్స్ అయినాక తిప్పుకోవాలి. మనం బాదం జ్యూస్ లాగా అవుతుంది అన్న. తిప్పంగా అనుకోసారా బాగా చేస్తాం. బాగా నిండా వేసుకున్నాం. ఒకటి లేవాలి. ఇంకో ఈ ఆమ్లెట్ ఏమైందంటే పెద్దగా అయిందన్న. ఇంకా తిప్పేసుకోవాలి. ఇగో ఉబ్బింది చూడండి. ఇగో మంచి ఉబ్బింది. మ్యాక్సిమం అయితే తిప్పేనికి ట్రై చేస్తాను. ఈ పక్క మాడిపోతుంది. చిలకాలలో వేస్తున్నాం. గాలి ఎక్కువైంది, అప్ అండ్ డౌన్ అయినట్టు అయింది. ఇగో ఈ పక్క గాలి ఈ పక్క గాలి. ఇప్పుడు మంచిగా గాలుతుంది. గాలి ఎక్కువ వస్తుంది, వాతావరణం కూల్ అయింది. ఇంకా ఆమ్లెట్ వేసుకున్నాం. అయినట్టు ఇంకా మంచిగా మాడిపోయింది. ఈ అరటాకులకు తీసుకున్నాం. సూపర్ అయిందన్న. నేను వేసిన ఆమ్లెట్ పక్కకి ఎట్లా మావాడు ఎట్లా వేస్తాడో వాడు ఆమ్లెట్ వేస్తాడు. సూపర్ వేస్తాడు. చూడండి, చూపిస్తాడు కదా. నా ఆయుధాలు వెనక్కి ఇస్తున్నాను. మావాడు బ్రెడ్ ఆమ్లెట్ వేసిండు ఫస్ట్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎలా వేయాలో వానికన్నా బెటర్గా చేస్తా. చూడండి ఒకసారి. గుడ్లు కొట్టుకున్నా. ఇందులో 4 కంప్లీట్ అయిపోయినాయి. దాంతో సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నా. ఇందులో కారం ముడికి వేసుకుంటున్నా. మరి ఇది మసాలా ఉడక ట్రై చేస్తున్నా. తర్వాత ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నా, మొత్తం కలుపుతున్నా. నువ్వు ఆయిల్ వేరే అందులో ఇంత. చాలు జర్రా. నీట్గా మొత్తం నీట్గా ఉంటుంది. చూడండి, మావన్ కన్నా చాలా మంచిగా నీట్గా వచ్చేసింది. మావన్ చినిగిపోయింది. ఆ చినగలు ఎక్కడ. బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి మనం బ్రెడ్ పెట్టుకొని తినడానికి ఇది నీట్గా వచ్చేసింది. మనం అందుకనే 4 పీసెస్ కట్ చేసుకొని బ్రెడ్లో పెట్టుకొని తినడానికి కట్ చేస్తున్నా. చూడండి. ఇప్పుడు ఆమ్లెట్ అనేది రెడీగా అయిపోయింది.
ఇప్పుడు బ్రెడ్ అనేది కొద్దిగా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనేసి బ్రెడ్ కాలుస్తున్నా చూడండి. కొద్దిగా లైట్గా ఆయిల్ పోసుకుంటే బాగుంటుంది అనేసి ఆయిల్ పోసుకుంటున్నాం. చూడండి పెట్టేసుకుంటున్నాం. దీంట్లో మధ్యలో ఇప్పుడు ఈ ఆమ్లెట్ పెట్టుకొని మళ్ళీ కాల్చుకోవాలి. ఇంతసేపు బాగాలే, ఇప్పుడు సూపర్ చేస్తా. కోపం వచ్చింది. స్పైసీగా చేస్తా. మా దోశ దానికంటే నేనే మంచిగా చేస్తాను ఇప్పుడు ఆమ్లెట్. కష్టపడి అమ్మ సిగ్గొస్తుంది. ఒక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇంత కష్టపడి చేస్తున్నాం వీడియోలు. ఉట్టిటోళ్ళకి లైకులు కొట్టి వాళ్ళని ఎక్కడికో వదిలిస్తారు. ఇంత కష్టపడి చేస్తున్నాం మేము. చూడండి ఎంత బాగా వాళ్ళు ఎట్లా పోతారు. ఎక్కడ పడితే అక్కడ గాలి నేచర్ మొత్తం సపోర్ట్ చేస్తలేదు మాకు అసలు. ఇంకా మంచిగా స్పైసీగా అయ్యి కాలేంగా ఇటుకలు కాల్చుకోవాలి. మనం ఏమనుకోండి మంచిగా ఊరికే దాంతో గంటతో తీసే బదులు ఒకటి సర్పెంగ్ తీసుకోవాలి. వీని దానికి నా దానికి తేడా చూడన్న. ఇది సూపర్ కాలింది, ఇది మామూలుగా కాలింది. ఇంతసేపు కష్టపడ్డా ఫ్రెండ్స్, నా ఫలితం దక్కింది. ఆమ్లెట్ ఇంకో సూపర్ వచ్చింది. అసలు దోశలాగానే వచ్చింది. నేను అనుకోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ట్రై చేస్తా మంచిగా వస్తాయి ఆమ్లెట్ల లాగా. ఆమ్లెట్లే దోశలాగా అవుతాయి. సూపర్ ఉంది ఇది. మరి నీట్గా ట్రై చేస్తాం. బా ఏం కొర్తీ పిల్లగా వాయబ్బా, నీ అసలు కొట్టుడా నేను ఏడ చూడలేరా నాయన. ఏం పని చేస్తున్నావు పట్నంలా? చదువుకుంటున్నా. బా ఏం చదువుతావు పిల్లగా? ఈ చదివినోడు గాడికి వస్తుంది, చదివినోడు గాడికి వస్తుండు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టిస్తారా? మనదే ఉంది మాట్లాడుతా అంతా. అమ్మ నెలకి 20,000 ఇప్పిస్తారా? హే కొడతావు, బాగా కొడుతున్నావు గుడ్లు. రేపటనట్లయితే వస్తాం. వచ్చుడు కాతా మీరా తోలుకపోతే ఇప్పుడు బస్ ఎక్కే పోదాం. ఏముంది కార్లు వచ్చినా కార్ తీసుకొని పోతుందా? సా బ్యాగు బట్టలు చదువుకొని చేసే అమ్మ మొత్తం అనేది ఆడ మొత్తం నేనే చూసుకుంటా. మనం బ్రెడ్ కాల్చుకున్నాము, ఆమ్లెట్ ఉడక కాల్చుకున్నాము. ఇప్పుడు ఆమ్లెట్ అనేది లైట్గా బ్రెడ్ పైన పెట్టుకొని ఇంకో బ్రెడ్ పెట్టుకొని రెండు కొద్దిగా హీట్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అయిపోయింది కథం. మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ పెట్టుకున్నాం. దీని టేస్ట్ వేసి ఎట్లుందో మీకు చెప్తా. నాకు జామ్ తెచ్చుకున్నా, జామ్ కూడా రోసుకుంటా. జామ్ రోసుకున్నా, తిని మీకు చెప్తా. సూపర్ ఉందా నా నిజంగా చెప్పాలంటే. నేను ఇంతసేపు ఎట్లుంటుంది అనుకున్నా. సూపర్ ఉంది నిజంగా చెప్పాలని. జామ్ కూడా రోసుకున్నా, ఆమ్లెట్ కూడా ఉంది. సూపర్ ఉంది, సెట్ అయింది. మీరు కూడా ట్రై చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే షేర్ చేయండి అన్న. మీరు ఏమన్నా కామెంట్లు పెట్టాలనుకుంటే పెట్టండి అన్న, మాకేం ఇబ్బంది లేదు. పెడితేనే తెలుస్తుంది ఎట్లా వేయాలి. నేను అనుకున్నాను నువ్వు పెద్ద దూమే ఈ మాడిపోయింది ఎవ్వరు.
మావాడు చెప్పిండు టేస్ట్ బాగుందని. ఇది ఉడక సూపర్ ఉంది. మీరు ఉడక ట్రై చేయండి. మన హోటల్లో తినదానికన్నా చాలా మధురంగా స్వీట్గా ఉడక ఉంది. మీరు ఉడక ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలిసి కొత్తగా ఒక ట్రై చేద్దామని ట్రై చేసినాం, కానీ బాగుండదు అనుకున్నాం, కానీ బాగుంది. కాకపోతే ఇది చేయడానికి చాలా కష్టపడ్డాం. ఒక గంట 2 గంటల సేపు కష్టపడితే ఈ రిజల్ట్ వచ్చింది. ఇది కూడా బాగుంటుందా అనే సస్పెన్స్ తోటే ఉన్నాం, కానీ బాగుంది. కాకపోతే ఇలా మైనస్ పాయింట్ ఏంటంటే జామ్ బాగుంటుందని జామ్ తెచ్చుకున్నాం, కానీ జామ్ బాగాలేదు. ఎందుకంటే అది బయటిది కాబట్టి బాగాలేదు. ఏదైనా మనం చేసుకొని మన చేతులారా మనం చేసుకుంటేనే బాగుంటుంది. ఇట్లా అయితే మాకు వేయడానికి రాలేదు, చాలా కష్టపడ్డాం. మా కూరలు కూడా చాలా కష్టపడ్డారు. మాకు ఎవరికి వేయడానికి రాదు. ఫస్ట్ టైం ట్రై చేసినాం, కానీ సూపర్ వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.